కైలాస మానస సరోవర యాత్ర ప్రతి ఒక్క హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. అటువంటి యాత్ర గత 5 ఏళ్లుగా చైనా భారతీయులకు వీసా ఇవ్వకపోవడం వల్ల జరగలేదు. ఈ సంవత్సరం మాత్రం చైనా యాత్రకు అనుమతించడం వల్ల చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా యాత్రకు వెళ్ళటం జరిగింది. కానీ చాలామంది లక్నో, నేపాల్గంజ్, సిమికోట్ మీదుగా వెళ్ళారు వాయు మార్గంలో. కానీ ఈ యాత్ర నేపాల్లోని కాఠ్మండు మీదుగా ల్యాండ్ బార్డర్ని క్రాస్ చేసి వెళ్ళడం జరిగింది. ఈ యాత్ర విశేషాలన్నీ మీతో పంచుకునే ప్రయత్నమే వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. యాత్ర కాఠ్మండు టు కాఠ్మండు, అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాఠ్మండు చేరుకోవాల్సి వచ్చింది. విశాఖపట్నం టు న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి కాఠ్మండు. కాఠ్మండు నుంచి చైనాలోకి ప్రవేశించడానికి 3 బోర్డర్లు అయితే ఉన్నాయండి. ఒకటి హిల్సా బార్డర్, ఒకటి రెండోది కొడారి టాటోపాని, ఒకటి మూడోది రసువాగాడి. హిల్సా బార్డర్ నుంచి వెళ్ళే వాళ్ళని ఓన్లీ కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళే వాళ్ళే వెళ్తారు. ఇక హిల్సా బార్డర్ రోడ్డు అంత బాగోదు. సిమికోట్ నుంచి హిల్సా వరకు హెలికాప్టర్లో వెళ్ళిపోతారు. ఒకవేళ వెదర్ బాగోకపోతే మాత్రమే హిల్సా నుంచి సిమికోట్ నుంచి హిల్సా రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు. ఎక్కువగా వెళ్ళే బార్డర్ వచ్చేసి రసువాగాడి బార్డరే. కాకపోతే జూలై 12న వెళ్లాల్సిన ఈ యాత్ర వాయిదా పడింది. ఈ రసువాగాడి దగ్గర ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కొట్టుకుపోవటం మూలంగా జూలై 29కి వాయిదా పడింది. కొడారి టాటోపాని బార్డర్ నుంచి అయితే అలౌ చేశారు ఈ యాత్రకి. ఈ కొడారి టాటోపాని బార్డర్కి రసువాగాడి బార్డర్కి కొద్దిగా డిస్టెన్స్ వేరియేషన్ వస్తుంది. దాని మూలంగానే ఈ కొడారి టాటోపాని బార్డర్ కూడా కొద్దిగా నేరోగా ఉంటుంది రోడ్డు. అందుకనే చాలా తక్కువ మందే ఈ యాత్రని ఇక్కడ నుంచి చేస్తారు. ఈ కొడారి బార్డర్ ఎక్కువగా గూడ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్కే వాడతారు. మనుషులు క్రాస్ చేయడానికి చాలా తక్కువ వాడతారు. ఇది వరకైతే యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ రసువాగాడి బార్డర్ కొట్టుకుపోవటం మూలంగా ఇక్కడ నుంచి పర్మిషన్ ఇచ్చాడు. జాగ్రత్తల కోసం చెప్పి ఉన్నాము. తీసుకురావాల్సినటువంటి కూడా ఈ మళ్ళా మన కట్మంటే వచ్చే వరకు 3 రోజుల పరిక్రమలో స్నానాలు, బట్టలు మార్చుకోవడాలు సహజంగా జరిగేటువంటిది కాదు. కాబట్టి 3 రోజులు మినహాయించి నేను 8 రోజులు అన్నాను. అది మీ సౌకర్యం. అక్కడ ఎన్ని రోజులు ఎన్ని బట్టలు వేసుకుంటారు, మామూలు యాత్రలు కాదు కదా ఇది. ఆ విధంగా మీరు ఇది డఫుల్ బ్యాగ్ అనేటువంటి బ్యాగ్ ఇస్తాం మీ అందరికీను. ఈ బ్యాగ్ లో మీరు ఎన్ని రోజులు తగ్గట్టుగా బట్టలన్నీ సర్ది పెట్టుకోవాలి. సరే, కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించి, ఆ స్వామి నేను దర్శించుకున్నాను, నాకు ఈ జన్మ ధన్యం అయ్యింది అని చెప్పి అనుకోవాలని చెప్పి మనకి పూర్వీకులు అనేవారు అనమాట. కాబట్టి ఈ బొందితో నీ శరీరం ఉన్నంత కాదు, శరీరంలో ప్రాణం ఉన్నంత సమయంలోనే ఒకసారైనా వెళ్ళి మనం కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే చాలు అని అనేవారు పూర్వం. ఎందుకంటే అత్యంత క్లిష్టమైనటువంటి యాత్ర. ఇప్పుడంటే మనకి కాలమాన పరిస్థితులు మారిపోయి కాబట్టి అంత సౌకర్యంగా వచ్చాం. పూర్వం కాశీ క్షేత్రం వెళ్లాలన్నా సరే కూడా నడకదారిలో వెళ్ళేవారు, ఆస్తి రాజించి వెళ్ళిపోయేవారు అనేవారు. తిరిగి రాగలరా రాలేరా అనేటువంటిది, లేకపోతే వాళ్ళు పూర్తిగా తత్వం వైపు వెళ్ళిపోతే ఇంక మళ్ళీ వెనక్కి ఈ సాంసారిక ప్రపంచంలోకి రావడానికి ఇష్టం అవసరానికి అలా అనేవారు. కాబట్టి యమద్వారం దాకా వెళ్ళాక 3 ప్రదక్షిణలు చేసి ఆ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు అమ్మయ్య అనుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ దాకా కూడా శరీరం ఎవరికి ఎంత సాగిస్తుంది అనేటువంటి విషయం ఎవరికి అక్కడ నుంచి. అందుకని యమద్వారం దాటి వెళ్ళిన తర్వాత మొదటి రోజు పరిక్రమ 12 కిలోమీటర్లు చేసి దీరాపుక్ అనేటువంటి ప్రాంతంలో అడుగు చూసుకుని అయిపోతే లోయలో పడిపోయినట్టుగా అయిపోతారు. కాబట్టి అది ఒక మానదండంగా ఉంది. అత్యుత్తరస్థానం దిశి దేవతాత్మ అన్నారు. అంటే ఉత్తర దేశంలో, ఉత్తర భారతదేశంలో, అంటే ఒకప్పుడు భారతం, ఈ భూమికి కూడా ఉత్తర భాగంలో ఒక దేవతాత్మ ఉంది అని చెప్పారు. ఒక మానదండంగా నిలబడి ఉంది ఇది. నగాధిరాజాన్ అంటే నగం అంటే కొండ అనమాట. ఇది ఒక రాజులాగా అనమాట. కొండలకి ఒక రాజు హిమాలయ పర్వతాల్లో అక్కడ స్థాపితమై ఉంది అన్నారు. అందుకని ఈ కైలాస పర్వతం ఏదైతే ఉన్నదో అది ఒక మానదండంలో ఉంది. ఇది ఏమైనా దీని చుట్టూ కూడా అవన్నీ కొండలు ఉంటాయి. అందుకని మీరు 2వ పరిక్రమకు వెళ్ళేటప్పుడు మీకు ఎక్కువ కైలాస పర్వతం కనిపించేటువంటి అవకాశం, దృశించడానికి అవకాశం ఉండదు. వేరే పర్వతాలు ఉంటాయి కాబట్టి. 2వ రోజు మీరు వెళ్ళేటప్పుడు గౌరీకుండ అనేటువంటిది ఉంటుంది. అది కొంచెం కిందకి దిగాల్సి వస్తుంది. ఆ గౌరీకుండలో అమ్మవారు స్నానం చేసిందని చెప్తారు. ఇంకా చాలా కథలు ఉన్నాయి. అంటే వాళ్ళకి భగవంతుడు ఇక్కడ పుట్టడం, లేకపోతే ఈ ప్రాంతము అందరూ ఉన్నారు. ఈ దేశంలో లక్షల మంది జనాభా ఉంటారు. వాళ్ళకి ఎందుకు అనుకుని రావాలి? ఉంటుందా? కాఠ్మండు నుండి
టాటోపని బార్డర్ దాదాపు 112 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కోసీ నది. గంగా నదికి గల అతిపెద్ద ఉపనదుల్లో ఇదొకటి. అంటే ఇక్కడ కోషి అంటాం, మనమేమో కోసి అంటాం. ఇది కుర్సేల దగ్గర, బీహార్లోని కుర్సేల దగ్గర గంగా నదిలో కలుస్తుంది. ఈ గంగా నదిలో కలిసే ప్రదేశాన్ని త్రిమోహిని సంగమం అంటారు. ఇది ఆ కోషి నది మీద నిర్మించినటువంటి అప్పర్ భూతికోషి డ్యామ్ అండి. ఇది 45 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే డ్యామ్ ఇది. ఇది చైనా బోర్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది. గుడ్ మార్నింగ్ కోడారి. ఇక్కడ మేము స్టే చేసిన ఈ స్మాల్ హెవెన్ హోటల్లో బాత్రూంలో టబ్బులు కానీ బకెట్లు కానీ టబ్బులు కానీ ఏం లేవు. మరి స్నానం ఎట్లా చేయాలంటే ఇక్కడ దగ్గరలోనే ఒక 5 minutes వాక్లో హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తాయండి. అక్కడికి వెళ్ళి చేయమని అంటున్నారు. మా మిత్రులు ముగ్గురు బయలుదేరాం. హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంట. అక్కడ చాలా హాట్గా వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి అవి చూసొద్దామా? ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్కి వెళ్ళే దాంట్లో ఏదో టెంపుల్ అనుకుంటానండి, బాగుంది. ఓం నమః శివాయ. ఈ రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రోడ్డుకి వైపున పెద్ద చాలా హైట్లో కొండ, ఒకటే పక్క ఒక పక్క ఇల్లు, దీని బ్యాక్ సైడ్ ఏదో నది వెళ్తున్నట్టుందండి. మాకు రాత్రి అంతా సౌండ్, అదే సౌండ్, ఏదో వాటర్ ఫాల్ పడుతున్నట్టు సౌండ్. యాక్చువల్ వాటర్ ఫాల్ కాదు అది, ఏదో ఒక నది చాలా ఉధృతంగా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, దాని సౌండ్ అన్నమాట. చూడండి, ఓవరాల్కి ఏదో మేతేశారు. వెల్కమ్ టు టాటోపాని హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఇట్లా వెళ్ళాలంట, టికెట్ తీసుకోవాలంట. పర్ హెడ్ ఇండియన్ రూపీస్ వచ్చి 50 రూపీస్. అదిగోండి, ఇదే నది ఎట్లా వెళ్తుంది. కాకపోతే ఒక మనిషికి వచ్చి బాత్కి మన ఇండియన్ రూపీస్ అయితే 65 రూపీస్ అంటండి. నేపాలీ అయితే 100 రూపీస్ అంట. నేను 200 మన ఇండియన్ రూపీస్ ఇస్తే వాటి నేపాల్ రూపీస్ 220 రూపాయలు తిరిగి ఇచ్చింది అమ్మ ఆవిడ. ఇదేనండి హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంట. న్యాచురల్ వాటర్, న్యాచురల్గా వస్తున్నాయి. ఇక్కడ ఏదో చిన్న ఏర్పాటు చేశారు, బాగుందంట. నేను కూడా స్నానం చేసి వచ్చేస్తాను. మరి రైట్. మనిషి శరీరానికి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచరే. చాలా 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 ఆ వేడి నీరు స్నానం చేసేటప్పటికి చాలా 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 రిలాక్స్ అయిపోయాం. ఇక్కడ మహాదేవుడు ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంత పైనుంచి పడుతుంది చూడండి వాటర్ ఫాల్. ఇక్కడ ముందు ఎక్కడో ల్యాండ్ స్లైడ్ అయిందంటండి. అందుకని మా బస్సు ఆపి లగేజ్ అంతా కిందకి దించేస్తున్నారు. మురళి ఒక ఫోటో తీయమని వచ్చాడు, మురళికి ఒక ఫోటో తీస్తాను. మేము చైనా బోర్డర్కి వెళ్ళే దారిలో ఈ కొండ ఉంది కదండి, ఆ కొండ చర్యలు విరిగిపడ్డాయంట. బస్సులు ముందుకెళ్ళే విధానం లేదు. అందుకని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ దింపేసి ఒక 2 PM వాక్ చేయమంటున్నారు.
అటు వెళ్ళిన తర్వాత అక్కడ జీపులు వస్తాయంటండి. జీపులు వచ్చి చైనా బార్డర్లో సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత న్యాలం అన్న ప్లేస్కి వెళ్తాం అన్నమాట. ఈ పెద్ద లగేజ్ అంతా వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. చిన్న బ్యాగులు మాత్రం ఇట్లాంటి చిన్న బ్యాగులు మాత్రం ఎవరికి వాళ్ళే తీసుకుని వెళ్ళాలి. ఓం నమః శివాయ. ఇదిగోండి, ఇదంతా కూలిపోయింది. ఆ ఒడ్డోడు ఏం చేస్తున్నాడంటే, అన్నా నువ్వు వీడియో తీసుకుంటూ స్లోగా వెళ్తున్నావు, కొద్ది ముందుకు వెళ్ళకపోతే ఫాస్ట్గా వెళ్ళకపోతే ఇంకా రాళ్ళు ఏమన్నా వచ్చి నీ మీద పడతాయి అంటున్నాడు. ఇదిగోండి, ఇక్కడ ఇంకే వెహికల్స్ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇదంతా కూలిపోయింది అనమాట. అందుకని మా పెద్ద బస్సులన్నీ అక్కడితో ఆపేసి ఇదే బెస్ట్ పార్ట్నర్. నీటిలో వెళ్ళిపోతే గొడవ లేదు. పెద్ద బస్సులన్నీ అక్కడితో ఆపేసి ఇక్కడ నుంచి జీప్స్ పెడుతున్నారు. మామూలుగా అయితే చైనా బార్డర్ వరకు పెద్ద బస్సులు వెళ్ళిపోతాయి. ఇది బాగుంటాయి కనుక, ఇది బాగలేని మూలంగా నడవాల్సి వస్తుంది. ఓం నమః శివాయ. మనం చిన్న వాటర్ ఫాల్ కోసం ఎంతో దూరం వెళ్ళిపోతాం. వీళ్ళు రోడ్డు పక్కనే పొద్దుంటే వాటర్ ఫాల్స్ వీళ్ళకి. ముందు ఇంకా బాగా స్లైడ్ అయ్యిందంట. బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ ఇట్లాంటి స్లైడింగ్ లేనప్పుడే చూడండి, రాత్రి వర్షానికి కొండ అలా కిందకి జారిపోయింది. జారిపోవడం వల్ల ఇక్కడి నుంచి ఇంకా ఏ వెహికల్స్ వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని అక్కడ పెద్ద బస్సులన్నీ దింపేసి అటువైపుకి వెళ్ళిన తర్వాత జీపులు ఉన్నారు. జీపులు అవి చూడండి, జీపులు కదా అవి, ఏదో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వాటిలోనే ఎక్కిస్తారట్టుంది మమ్మల్ని. ఓం నమః శివాయ. ఇట్లాంటివన్నీ వస్తాయని తెలిసే ఇక్కడ ఈ మానసరోవర్ కైలాస మానసరోవర్ ప్రయాణంలో ఇలాంటివన్నీ ఉంటాయిరా. అందుకని ముందు మీరు శ్రీకంఠ మహాదేవ్ వచ్చి ప్రాక్టీస్ చేయండి రా అని చెప్పేసి ఈ ప్రయాణం కొద్దిగా వాయిదా వేయించి మాకు అక్కడ ప్రాక్టీస్ ఇప్పించాడు. నాకు ఉమకి సూరందరికి చాలా ఈజీగానే ఉంది ఇదంతా. మిగతా వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఓం నమః శివాయ. మేమైతే ఈజీగానే వచ్చాం. వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు శ్రీకాంత్ ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది. ఇలాంటివన్నీ ఇంతకు మించే చాలా తక్కువ. ఇదిగోండి, కొండ ఇలా రాత్రి వర్షానికి జారి ఇలా పడిపోయింది అనమాట. ఓం నమః శివాయ. మనకి కొంచెం ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఇక్కడ నిలబడి వీళ్ళందరికీ చెయ్యి అందిస్తున్నాను. ఇలా ఇచ్చాను పర్లేదు, ఇక్కడ కాల్ వేయండి, ఇలా చెయ్యండి, అక్కడ కాల్ వేయండి, సరిపోతుంది. అంతేనండి, అంతే. అక్క నాకు చెయ్యి ఇచ్చి మీరు ఒక కాలు అక్కడ వేయండి, సరిపోద్ది. ఒక కాలు పైన వేయండి, అంతే అంతే అంతే. చెయ్యండి అక్క. ఏం పర్లే. మీరు ముందు పదండి, వచ్చేవాళ్ళకి కదా. పదండి చెయ్యండి. ఓకే, పదండి. ఓం నమః శివాయ. చూడండి, ఎక్కడి వరకు అనుకుంటా మన వాళ్ళంతా ఆల్రెడీ వచ్చేసి ఇక్కడే ఉన్నారు. అంతా ఇక్కడే ఉన్నారు. మరి చైనా బోర్డర్ ఇమ్మిగ్రేషన్ అన్నారు, ఇక్కడ ఏం కనపట్టలేదు నాకు. ఓం నమః శివాయ. లొకేషన్ అయితే మాత్రం సూపర్ బ్యూటిఫుల్. ఇదంతా మా బ్యాచే. ఓం నమః శివాయ. చైనా ఎలక్ట్రిక్ కార్లు అసలు భలే ఉన్నాయండి. కార్లు చూడడానికి ముద్దు వచ్చేస్తున్నాయి. ఈ కంపెనీ కూడా ఏంటో తెలియదు మనకి, ఏంటి బ్రాండ్ ఏం లేదు ఇక. కానీ కార్లు మాత్రం చాలా బాగున్నాయి. అదిగో 2 ఇళ్ళు ఉన్నాయండి పక్క పక్కనే, మధ్యలోంచి వాటర్ ఫాల్.
ఇప్పుడు చైనా ఇమ్మిగ్రేషన్కి వెళ్తున్నామండి. ఇక్కడ పాస్పోర్ట్ చూపిస్తే మన బ్యాగులు అన్నీ చెక్ చేసి, మన మొబైల్ ఫోన్స్తో సహా అన్నీ చెక్ చేసి వాళ్ళు మనకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు నిన్న జాగ్రత్తలు చెప్పారు కదా, జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు చెప్పారు. మన న్యూస్ పేపర్ కానీ ఉందనుకోండి, దానిలో ఏం రాసి ఉందని ప్రతి లెటర్ చదివి అరగంట అయినా గంట అయినా పూటైనా అది చదివిన తర్వాతే మనల్ని లోపలికి ఎంటర్ చేస్తారటండి. అలాగే మన ఫోన్లో ఏదైనా దలైలామాకు సంబంధించింది ఏది అసలు పెట్టుకోవద్దు అని చెప్పారు మా ఏజెంట్. క్యూ అయితే పెద్దే ఉంది. అదే చైనా బోర్డరు. గేట్ అవతలంతా నేపాల్, గేట్ దాటితే చైనా. హాయ్ తమ్ముడు. హాయ్ రావుమా. ఉమాలి మన సురేంద్రాలి మా రెడ్డి గారు, మావయ్య గారు ఇటు తిరగండి. హాయ్ చెప్పండి మేడం. హాయ్ చెప్పండి పద్మ గారు. భవానీ గారు అక్కడ. ఓకే హాయ్ అక్క. నేపాల్ బోర్డర్ దిగవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వెళ్ళండి అంటున్నారు. ఇక్కడ నేపాల్ దాటి చైనా బోర్డర్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫోటో వీడియోస్ బంద్ అని చెప్తున్నాడండి. ఫోటో వీడియోస్ బంద్ అని చెప్తున్నారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తీయలేను. తీస్తుంటే కనుక వద్దు, ఇక్కడ ఫోటో వీడియో బంద్ చేయండి అంటున్నారు. చైనాలోకి ఎంటర్ అవుతున్నాం. అదే చైనాకిను అటువైపు అంతా చైనా, ఇటువైపు అంతా నేపాల్. అటు ఇక్కడ మధ్యలో ఒక వంతెన ఉంది. ఆ వంతెన దాటితే చైనా పార్ట్నర్ వస్తున్నాడు. వంతెన దాటితే చైనా. ప్రస్తుతం నేపాల్లో ఉన్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఎంటర్ ది డ్రాగన్. చైనాకి వచ్చాం. ఆ గేటా? ఓకే అదే మధ్యలో ఉన్నాం. చైనాకి నేపాల్కి మధ్యలో ఉన్నాం. అదే ఈ మధ్యలో గేటేనా? ఓకే అదే ఓకే కరెక్టే. వంతున మధ్యలో కూడా గేట్ ఉందండి. గేట్ ఇటువైపు అంతా నేపాల్ అంట. సరే, మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఎంటర్ ది డ్రాగన్. చైనాలోకి వచ్చాం. చైనాలోకి ఎంటర్ అయిపోయాం. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి వీడియో బంద్ చేయమంటున్నారు. బంద్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఇదంతా సింగిల్ రోడ్ అండి. ఒక వెహికల్ వెళ్తే ఒకటి రావడానికి చాలా కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే కానీ చాలా కష్టం. మా ఆవిడ కొంచెం బాగానే తీసుకెళ్తారు కానీ పైగా రోడ్డు పక్కనే వెహికల్స్ ఎందుకు ఆపారో తెలియట్లేదు. రోడ్డు పక్కనే వెహికల్స్ ఉంటున్నాయి. లేదు వీడియో తీసుకున్నాక
వీడియోలో చెప్తున్నా జనాలందరికీ. అందరూ కూడా గుడ్ పీపుల్లో ఉన్నారు. వీడియో బాగా చెప్తుంది, అందరూ కూడా బాగా చెప్తున్నారు. 5G के लिए सब परिक्रमा में सब जाना इजी है. ओके ओके. చేయండి బాగా. పరిక్రమణ చాలా సింపుల్ గా ఉందంటండి, చేసేయండి, ఏ ఇబ్బంది పడద్దు అని చెప్తున్నారు. ఈ రోడ్లో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల మా వెహికల్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఇది బస్ అయితే పూర్తి అయిపోతే చాలా ఫాస్టెస్ట్ రూట్ అయిపోతుందేమో. మా డ్రైవర్ గారు బాగానే చేస్తున్నారు డ్రైవింగ్ అది. మీరు దీనికి కండక్టర్ అది ఎవరు లేరు, ఓన్లీ డ్రైవర్ అంతే. మీరు ఒకటి గమనించారా, ఇది రైట్ సైడ్ డ్రైవింగ్ కాదు, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. బస్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ చాలా భారీ స్థాయిలోనే జరుగుతుంది. చాలాసేపటి నుంచి, దాదాపుగా ఒక 20 minutes నుంచి అట్లా జరుగుతుంది. ఇంకా చూడండి ముందు చాలా పెద్దగా జరుగుతుంది, పెద్దగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది మా ప్రయాణం. ఏంటంటే సుమారుగా 45 minutes నుంచి 1 hour వరకు జర్నీ అంతా కూడా ఇట్లా రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అంతా ఇలాగే ఉంది. అసలు ముందరేమో ఒక 1 hour వరకు ట్రాఫిక్, తర్వాత ఇంకా ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. వెయిట్ అక్క, వస్తాను అక్క. మధ్యలో జలపాతాలు చాలాసేపు నుంచి జరుగుతుంది. మరి ఏంటో రోడ్డు ఏమన్నా వేస్తున్నారా మన సర్వర్ వెళ్ళేదానికి, లేకపోతే ఏంటో తెలీదు. ఇవన్నీ చాలా భారీ స్థాయిలో. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ మామూలుగా కాదు అసలు. పెద్ద పెద్ద ట్రైన్లు, ఇది షాపింగ్ కాంప్లెక్స్ కట్టినట్టు కట్టేస్తున్నారు రోడ్డు పక్కనే. రోడ్డు చిన్న రోడ్డు ఇది. ఓం నమ శివాయ. సింపుల్ అక్క. ఫస్ట్ హీరో చెప్పేయి. సూపర్. చెప్పాక మృగరాజు. మధ్యలో ఎందుకో మా డ్రైవర్ ఆపిన దగ్గర బ్యూటిఫుల్ వ్యూ. బస్సులో తెలియలేదు, బయట మాత్రం చాలా చల్లగా ఉంది. తమ్ముడు పక్కకి కూర్చున్నాడు. మురళి బాగుంది. ఇదేనా మా బస్సు. ఎక్కడి వరకు మనం మురళి వెళ్ళేది ఇప్పుడు? న్యాలం వరకు ఇదే బస్సు అంట. బాగుంది. ఇది మా డైనింగ్ అనేది. ఆడుకునే వాళ్ళకి బిలియర్స్ టేబుల్ కూడా ఉంది. ఓకే, వాతావరణం అయితే బాగుంది. కొంచెం చల్లగా ఉంది. అంటే చలి తక్కువే కానీ విపరీతమైన గాలి లేస్తున్నాయి. దానివల్ల కొంచెం చలిగాలి లేస్తున్నాయి. మామయ్య గారు ఏం తాగుతున్నారు? సూపా, టీనా? తాగండి. పార్ట్నర్ తమ్ముడు టీనా? రైట్, థ్యాంక్ యూ. హార్లిక్స్ పాలు ఇచ్చారండి. తమ్ముడు హార్లిక్స్ పాలు తాగుతున్నాడు. పార్ట్నర్ కాఫీ. సార్ పేరు? రమణయ్య గారు, ఫ్రమ్ కొత్త వలస.
హార్లిక్స్ తాగుతున్నాము. నేను హార్లిక్స్ తాగుతాను. నేను హార్లిక్స్ తాగను, తింటాను. మా లగేజ్ ఇంకా ఫుడ్కి సంబంధించి అన్ని ఇందులో ఇలాంటి దాంట్లో క్యారీ అవుతూ మాకు కూడా వస్తాయన్నమాట. బ్యాగేజ్ అంతా ఇక్కడే ఉంది. దాని మీద ఉన్న నెంబర్లను బట్టి మా రూమ్కి పంపించేస్తారు ఇదంతా, ఈ బ్యాగేజ్ అంతా. ఏమండి వాళ్ళు తీసుకొస్తారంట కదా, ఏదైనా అవసరం ఉందా? వాళ్ళు తీసుకొస్తారంట కదా, వాళ్ళు తీసుకొస్తారంటగా, రూమ్కి తీసుకొస్తారంటగా వాళ్ళు. No, we got the room. What are you saying? I didn't understand. నిన్న బుధవారం ఉదయం ఖాట్మండ్లో బయలుదేరి సాయంత్రానికి కొడారి వచ్చాము. కొడారి నుంచి ఇవాళ ఉదయం బయలుదేరి చైనా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని ఇది న్యాలం అంటండి, న్యాలం అన్న ప్లేస్కి వచ్చాం. ఇదే మా స్టే. బాగున్నాయి, రూమ్స్ అంతా బాగున్నాయి. బ్యూటిఫుల్ వ్యూ ఉంది, బ్యూటిఫుల్ వ్యూ ఉంది. కొద్ది వైఫై ఉంది కానీ మరి చాలా స్లోగా ఉంది. వీడియో అప్లోడ్ కావట్లే, ఫోటో కూడా అతి కష్టం మీద అప్లోడ్ అవుతుంది. సరే ఇంక ఇప్పుడు వద్దు, మళ్ళీ నేను మంచిగా కనెక్షన్కి వచ్చాక అప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఎక్కడి వరకు చేశాను, మేము కొడారిలో బయలుదేరినంత వరకు నేను చేశాను. తర్వాత మంచిగా తీసాను, వీడియోస్ తీశాను. మిత్రులారా, ఇప్పుడు టైము రాత్రి 7:10 అయింది. ఇదే న్యాలం టౌను. బ్యూటిఫుల్ వ్యూ అసలు, చుట్టూతా కొండలు. 7:10 అయింది. మన సాయంత్రం 4:30-5 అయితే ఎట్టుంటుంది, సేమ్ అలాగే ఉంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చాలా బాగుంది, చాలా బాగుంది. కొండల మీద మేఘాలు అట్లా కదులుతూ ఉన్నాయి. ఇదేనంట న్యాలం. అదంతా టౌన్. అంటే చెయ్యెత్తిన వాళ్ళిద్దరే. మీ అందరూ రావాలనుకుంటారు, మిగతా వాళ్ళందరూ వద్దనుకుంటారు, ఆపోజిట్ వాళ్ళందరూ. ఇద్దరే రావాలని కోరుకున్నారు బస్సు మొత్తంలో, అర్థం చేసుకో. అది కదా, అది బెస్ట్ కదా, ఆపోజిట్ అవుతే. రివర్స్ అయినా ఎవరికైనా కష్టాలు సేమే కదా. ఇక వాళ్ళు వచ్చేసరికి మనస్తారు ఎందుకు అక్కడ కూర్చుంటే అప్పుడప్పుడు విజిట్ కి వస్తాం మేము. మీకు విషయం తెలుసా, ఏనకే ఆంధ్ర అమ్మాయి కంటే నేపాల్ అమ్మాయి చాలా బాగుంటుంది. ఏం లేదు, వరలక్ష్మి వ్రతం చేయించి వాయినాలు కూడా మేమే పుచ్చుకొని వెళ్ళిపోతామని చెప్పాము. ఇప్పుడు ఆయన ఓవరాల్ గా పెళ్లి అంటే నీకు అదే చేస్తుందేమో అనిపిస్తుంది. ఏంటి నీ అభిప్రాయం చెప్పు ఈ కామెంట్స్ మీద. నో కామెంట్స్. ఇక్కడ రూమ్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేపిస్తున్నారు. ఎందుకంటే ఈ యాటిట్యూడ్కి ఈ ఎక్సర్సైజ్లు చాలా అవసరం అని చెప్పేసి అందరినీ ఎక్సర్సైజ్లు చేపిస్తూ ఉన్నారు. రాత్రి 8 అయిందని టైము. మనకి సాయంత్రం 5-5:30కి చిన్నగా మబ్బు వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. నిజంగా టైం చూసుకోకపోతే టైం కూడా తెలియదు. రాత్రి 10-10:30 ఇట్టాగే ఉంటుందంట. మంచు, వర్షం కాదు, మంచు అలాగా చిన్న 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 డ్రాప్లా పడుతుంది అన్నమాట. తడిచిపోతాం, మంచులోనే తడిచిపోతాం. అది న్యాలం కౌంటీ అటండి. ఇందాక న్యాలం సిటీ అని చెప్పాను, సిటీ కాదు ఇది, న్యాలం కౌంటీ అని ఉంది ఇక్కడ పేరు. సిటీ బహుశా వేరే ఎక్కడో ఉంటుంది. మేఘాలు అట్లా నడుస్తున్నాయి, మా దగ్గర కూడా వస్తున్నాయేమో, చినుకులు చిన్న చినుకులా పడుతున్నాయి. ఇలా కొంతసేపు ఉంటే తడిచిపోతాం. ఒక 10 minutes ఇక్కడ ఉంటే దీంట్లో ఈ మంచులో తడిచిపోతాం అన్నమాట. ఓం నమః శివాయ. రాత్రి 9 అయింది మిత్రులారా, సాయంత్రం 6 అయినట్టుంది.
ఎంత లైటింగ్ ఉందో చూడండి. 10:30-11 గంటల వరకు ఇంచుమించుగా ఇలానే ఉంటుందంట. ఓం నమః శివాయ. గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. పాపం పాపం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంట అక్క చెప్తున్నారు. ఇది రాని రోజు అల్లుకున్న రోజు ఏదో చెప్పాలని మనుషులు చేసిన దంచు 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 బాగా దంచు. మళ్ళీ రిపీట్. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెల్లవరా. రా రా రా. వెరీ గుడ్. మాయదారి చిన్నోడు మనసు చెబుతుంది, ఎదిగే కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. తొలగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.